ఓకే, మనం ఇంతకుముందు క్లాస్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ చెప్పుకున్నాం. అయితే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్, వాట్ ఈస్ ద సప్లిమెంటరీ యాంగిల్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పాము. అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అదేవిధంగా సప్లిమెంటరీ యాంగిల్ చెప్పాము, ఏమన్నాము? సప్లిమెంటరీ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 ఈజ్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్ చెప్పాము. అయితే ఇప్పుడు మనకి ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ వీటి మీద లెక్కలు ఏ విధంగా కొడుతాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 degrees. ఏమన్నాడు? ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 degrees. ఓకేనా? మనం ఏం చెప్పాము? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత? 90 degrees. ఓకేనా? సో దాన్ని మనకి ఒకటి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఎంత ఇచ్చాడు? 68 ఇచ్చాడు. సో మనకి ఏం కావాలి? ఇది కావాలి. సో మనకి బి ఈక్వల్ టు 90 degrees మైనస్ 68 degrees ఎంత వచ్చింది? సో 22 degrees. మనకి ఎంత వచ్చింది? 22 degrees వచ్చిందన్నమాట. ఓకేనా? 22 degrees వచ్చిందన్నమాట. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 degreesకి. ఓకేనా? చూడండి, మనకి ఏంటంటే ఆల్రెడీ మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. సో మనకి సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత? 90. సో మనకి ఏంటంటే ఇది 68 కాబట్టి మన బి ఈక్వల్ టు 90 మైనస్ ఏ అవుతుంది. ఏ ఎంత? 68. సో బి ఈక్వల్ టు 22 degrees. ఓకేనా? చూడండి, ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 68 degrees. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద (27 degrees 20 minutes). మనకి ఈ విధంగా కూడా ఇస్తారన్నమాట. సో అంటే ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 27 degrees 20 minutes. ఓకేనా? అది చూద్దాం. మనం వాళ్ళు చెప్పాము, ఏదన్నాము? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత అని చెప్పాము? 90 అని చెప్పాం. ఎంత? 90 అని చెప్పాం. సో వాడు మనకి ఎంత ఇచ్చాడు? 27 degrees 20 minutes. అయితే మనకేం కావాలి? ఇది కావాలి. సో మనం యాక్చువల్లీ చూడండి, ఈ 90 నేను రాసుకోవచ్చా? చూడండి, 89 degrees 60 minutes. ఓకేనా? దీని రాస్తున్నాం 89 degrees 60 minutes. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? బి కావాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. మనకి ఏ ఎంత అన్నాము? సో 27 degrees 20 minutes ప్లస్ బి ఈక్వల్ టు 90. సో మనకి బి ఈక్వల్ టు 90 మైనస్ 27 degrees 20 minutes. ఓకేనా? మనం 90 ఎలా చెప్పాము? 89 degrees 60 minutes. సో 89 degrees 60 minutes మైనస్ 27 degree 20 minutes. అయితే ఏ విధంగా సబ్స్క్రిప్షన్ చేయాలంటే చూడండి, ఫస్ట్ డిగ్రీ తీసుకోండి. 89 మైనస్ 27. ఓకేనా? డిగ్రీ 60 మైనస్ 20 minutes. ఓకేనా? ఎంత వచ్చింది మనకు చెప్పండి? 89 27 తీయండి. సో మనకి 62 degrees అండ్ 40 minutes. ఓకేనా? చూడండి, మనకి ఇంతకుముందు ఓన్లీ డిగ్రీస్ ఇచ్చేవాడు కాబట్టి చేసాము. బట్ ఇక్కడ ఏంటంటే మనకి దీని అర్థం మినిట్స్ అర్థం. ఓకేనా? రెండు ఉంటే ఇలా 2 గీతలు ఉంటే వాటిని సెకండ్స్ అంటారు. ఓకేనా? వాళ్ళకు కూడా ఇవ్వచ్చు బిట్ అనమాట. సో మనం ఎలాగిచ్చినా ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఏమన్నాడు? ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 27 degrees 20 minutes అన్నాడు. సో మనకి 90 degrees తెలుసు. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 90 అది. సో వాడు ఒక యాంగిల్ ఎంత ఇచ్చాడు? 27 degrees 20 minutes ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇంకొక యాంగిల్ కావాలి. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90. మనకి ఆల్రెడీ ఏ ఎంత ఇచ్చాడు? 27 degrees 20 minutes ఇచ్చాడు. అయితే మనకి బి ఈక్వల్ టు 90 మైనస్ ఏ అవుతుంది. మనం ఏ ఎంత? ఏ ఎంత? సో 90 ఏ విధంగా రాయొచ్చు?
89 degrees 60 minutes అయ్యచ్చు. సో ఈ విధంగా మనం చేస్తే ఈ డిగ్రీస్ తీయాలి, ఈ మినిట్స్ అనేది మైనస్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏంటంటే ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 27 degrees 20 minutes. ఓకేనా? అందుకు అర్థమైందా ఇది? చూడండి. సో మనకి ఒక్కోసారి లెక్కలో 27 degrees 20 minutes అండ్ ఆల్సో 30 seconds ఇలా కూడా ఇస్తాడు. సో మనం ఏంటంటే 90కి ఈ విధంగా రాసుకొని ఓకేనా చేయడం. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, if the ratio of complementary angles is 2:3, find the angles. ఏమన్నాడు? if the ratio of complementary angles is 2:3, find the angles. చూడండి, మనకి ఎంత ఇచ్చాడు? రేషియో 2:3 ఇచ్చాడు. ఓకేనా? ఇది ఫస్ట్, ఇది సెకండ్. మనం ఏమని చెప్పాము? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 90. సో చూడండి మనకి, సో ఫస్ట్ యాంగిల్ కడదాం 2, టోటల్ పార్ట్స్ 5 parts ఇంటూ 90. ఓకేనా? 5 1s are 5 18s are, సో 8 into 36. ఒక యాంగిల్ అనేది 36. ఎంత వచ్చింది? 36. సో చూడండి, మనము ఫస్ట్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. ఇంకో యాంగిల్ కావాలంటే ఏం చేయాలి? 90 మైనస్ చేస్తే వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. మనకి సెకండ్ ఎంత? 3/5 into 90. సో 5 1s are 5 18s are, సో 8 into 3s are 54 degrees. ఓకేనా? చూడండి, if the ratio of complementary angles is 2:3, find the angles. అంటే మనకి రెండు యాంగిల్స్ ఎంత? 2:3 ఇచ్చాడు. ఓకేనా? సో ఫస్ట్ యాంగిల్ కావాలంటే ఫస్ట్ మనకి 2 కాబట్టి 2 by టోటల్ పార్ట్స్ 5 into 90. ఓకేనా? సో 5 1s are 5 18s are, సో 8 into 36 degrees. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఒకటి వచ్చింది ఆల్రెడీ, ఇంకో కావాలంటే ఏమవుతుంది? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత? 90. సో 90 minus 36. ఓకేనా? ఆ విధంగా కూడా చేయొచ్చు. ఎంత వచ్చింది మనకి? 54 degrees వస్తుంది. ఓకేనా? చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 2:3, ఫైండ్ ద యాంగిల్స్ అంటే సో మనకి ఏంటంటే మనం ఈ విధంగా చేయాలి. ఓకేనా? చూడండి, అర్థమైందా? ఒక యాంగిల్ 36, ఇంకొకటి 54. ఓకేనా? 36 అండ్ ఆల్సో 54. ఓకేనా? అందుకు అర్థమైంది ఇది? ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. Find the complement of the angle 2/3 of 90 degrees. మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క. చూడండి, ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90 degrees. మనకి ఇంతకుముందు సైనిక్ ఎగ్జామ్లో ఈ విధంగా బిట్ అడిగాడనమాట. ఏమంటే ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90 degrees. మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క. ఓకేనా? ఓకే, ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, ఇంతకుముందు మనం జరిగే సైనిక్ ఎగ్జామినేషన్లో మనకి ఇటువంటి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఏం చూద్దాం. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90. ఫస్ట్ ఏమన్నాడు? 2/3 ఆఫ్ 90 degrees. సో హాఫ్ మీన్స్ ఇంటూ అర్థం ఏంటి? హాఫ్ మీన్స్ ఇంటూ 2/3 into 90. సో 3 1s are 3 30s are, సో 32s are 60. మనకేమన్నాడు? ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనకి ఒకటి వచ్చింది. సో ఇంకేం కావాలి? ఇంకోటి కావాలన్నాడు. సో ఇది 60 అయితే మనకి ఎంత అవుతుందంటే B = 90 minus 60. సో ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఓకేనా? ఎంత? ఫైండ్ ద
కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90 అన్నట్టు మనకి ఏంటంటే వచ్చిన యాంగిల్ అనేది మనం 90 నుంచి మైనస్ చేస్తే మనకి దీని యొక్క కాంప్లిమెంట్ అనేది వస్తుంది. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క చూడండి. ఈ విధంగా మనకి ఇక్కడ ఒక్కోసారి మనకి రైట్ యాంగిల్ అనొచ్చు. ఓకేనా, సో వాడు ఎంతైనా వచ్చు 60 ఎంతైనా మనకి ఏంటంటే హాఫ్ మీన్స్ ఇంటూ అని చేసి మనకి ఏంటంటే చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. సో మనకి ఏంటంటే దాన్ని 90 మైనస్ చేస్తే మనకి ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ వస్తుంది. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క. చూడండి ఇంకో చెప్తాను చూడండి. ఫైండ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 2/3 ఆఫ్ 90 degrees. ఓకేనా, మీకు ఇక్కడ 180 అనొచ్చు. ఓకేనా, ఎంత అంటాడు వాడు ఇష్టం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2/3 ఆఫ్ 90 degrees అంటే 2/3 ఇంటూ 90 అర్థం. ఓకేనా, 3 1s 3 30 సార్. సో 32s 60. ఓకేనా, సో మనకి ఏంటంటే వచ్చింది 60. మనకి ఏంటంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత 90 అని చెప్పాము దీంట్లోన. సో ఒక యాంగిల్ 60 అయితే దాని యొక్క కాంపౌండ్ యాంగిల్ ఎంత అవుతుంది 30 degrees అవుతుంది. ఓకేనా, అందరికీ లెక్క అర్థమైందా? మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క. ఓకేనా, ఇంత ముందు జరిగే ఎగ్జామినేషన్లో మనకి అడిగారు అనమాట. ఓకే, చూడండి నెక్స్ట్. మనకు నెక్స్ట్ లెక్క ఏంటంటే ఇప్పుడు అదే విధంగా అయింది చూద్దాం. ఇప్పుడు మనం చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 supplementary angles, if the ratio of 2 supplementary angles 4:5 ఎంత 4:5, find the angles. If the ratio of 2 supplementary angles is 4:5, find the angles. మనం ఇంతకుముందు చూసాము, ఏం చూసాము మనము? సేమ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్తే ఏం చేసాము, సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం దాంట్లో మనకి సమ్ ఆఫ్ ఎంత 90, దీంట్లో అయితే మనకు సమ్ ఆఫ్ అనేది 180 అవుతుంది. ఎంత అవుతుంది 180 అవుతుంది. ఓకేనా, చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 supplementary angles ఈజ్ 4:5, ఫైండ్ ద యాంగిల్స్ అంటే మనకి ఏంటంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత 180. సో మనకి ఎంత 4:5. సో మనకి ఏంటంటే దీంట్లో ఫస్ట్ యాంగిల్ 4 టోటల్ పార్ట్స్ 9 into 180. సో 9 1s 9 20s. సో 24s 80. ఒకటి ఎంత వచ్చింది 8 వచ్చింది. ఓకేనా, ఒకటి ఎంత వచ్చింది 8 వచ్చింది. మనకి ఏమన్నాడు, ఇంకో యాంగిల్ కావాలి. చేయాలి 180 మైనస్ 8 ఇస్తే మనకి 100 వస్తుంది. సో ఆ విధంగా చేయొచ్చు. మనకి సెకండ్ పార్ట్ 5/9 into 180. 9 1s 9 20s, 25s 100 degrees. ఓకేనా, అంటే మనకు ఒకటి 80, ఇంకొకటి 100. సో చూడండి, మనకి రెండు కలిపితే ఎంత చెయ్యి 180 వచ్చి. సో ఒక యాంగిల్ ఎంత 80 degrees, ఇంకో యాంగిల్ ఎంత 100 degrees. ఓకేనా, చూడండి ఏమన్నాడు, ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 supplementary angles ఈజ్ 4:5, ఫైండ్ ద యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అంటే మనకి 180 degrees. సో మనకి వాడు ఏమి ఇచ్చాడు 4:5 ఇచ్చాడు. సో మనకి ఏంటంటే టోటల్ 9 పార్ట్స్ అయ్యింది. సో ఫస్ట్ పార్ట్ ఎంత 4, ఫస్ట్ యాంగిల్. సో 4/9 into 180. సో 9 1s 9 20s, 21s 24s 80 degrees. సో మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత 180. సో 1 యాంగిల్ ఇస్తే ఇంకొక యాంగిల్ ఏమవుతుంది 100 అవుతుంది. ఆ విధంగా చేయొచ్చు. సో సెకండ్ పార్ట్ మనకి 5, టోటల్ పార్ట్స్ ఎన్ని 9, 5/9 into సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. సో 9 1s 9 20s, 25s 100. ఓకేనా, ఈ విధంగా మనకు బిట్టిస్తారు అన్నమాట. సో గుర్తుంచుకోండి. ఓకేనా, ఇదంతా అర్థమైన కాన్సెప్ట్ చెప్పింది. ఓకే, చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 supplementary angles ఈజ్ 4:5, ఫైండ్ ద యాంగిల్స్ అంటే మనం ఈ విధంగా చేయాలి. ఓకేనా, మనం కాంప్లిమెంటరీ చెప్పుకున్నాము, సబ్మెంటరీ చెప్పుకున్నాము. కాంప్లిమెంటరీ అంటే అర్థం ఏంటి, అక్కడ 90 అర్థం, ఇక్కడ సమ్ ఆఫ్ 180 అర్థం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద supplement of an angle 4/5 of
90 degrees. ఎంత? ఫైండ్ ద సబ్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 4/5 ఆఫ్ 90 degrees. చూద్దాం. ఇంతకాలం చెప్పాం ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సంథింగ్ చెప్పాం. సో ఈ విధంగా మనకి ఏంటంటే సబ్మెంట్ కూడా ఈ విధంగా అడుగుతారు అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్. గతసారి మనకి మేబీ ఇంతకుముందు ఇయర్లో సైనిక్లో అంటే ఇటువంటి క్వశ్చన్ అడిగారు అనమాట. చూడండి ఇప్పుడు ఏం చెప్పి మనము. సో ఫస్ట్ ఒకటి 4/5 ఆఫ్ 90 degrees. ఓకేనా? అంటే అర్థం ఏంటి? 4/5 ఇంటూ 90 అని అర్థం. ఓకేనా? 5 1s are 5 18s are. సో 18 4s are 72 degrees. ఓకేనా? ఒక యాంగిల్ మనకు వచ్చింది చూడండి. ఓకే 72 అయింది. దీనికి ఏం కావాలి? సబ్మెంటరీ యాంగిల్ కావాలి. చూడండి ఇప్పుడు మనకి ఒకటి 72 అయింది. సో మనకు సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత? 180. సో ఒక యాంగిల్ 72 ఉంది. సో దీనికి సబ్మెంట్ చూద్దాం. బి ఈక్వల్ టు 180 మైనస్ 72 degrees. సో 108 degrees. ఓకేనా? ఎంత అవుతుంది? 108 degrees అనేది మనకి దీనికి సబ్మెంట్ యాంగిల్ అవుతుంది. చూసుకోండి. ఫైండ్ ద సబ్మెంట్ ఆఫ్ అన్ యాంగిల్ 4/5 ఆఫ్ 90 అంటే ఓకేనా 4/5 ఇంటూ 90. సో 5 1s are 5 18s are 18 4s are 72 degrees. ఒకటి మనకు 70 వచ్చింది. దాని సబ్మెంట్ ఎంత అవుతుంది? 108 అవుతుంది. ఓకేనా? చూడండి అందరూ ఒకసారి చూసుకోండి జస్ట్ నెక్స్ట్. చూసారా? అది అందుకు అర్థమైందా? ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. The measure of the two complementary angles are 2x minus 7 and degrees and x plus 4. ఓకేనా? అయితే మనకి ఏమన్నాడు? ఓకేనా? సో ఫైండ్ ద x వాల్యూ. ఫైండ్ ద x వాల్యూ మనకేమన్నా చూడండి. ద మెజర్ ఆఫ్ ద టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 2x minus 7 degrees and x plus 4 degrees. అయితే ఫైండ్ ద x వాల్యూ. చూడండి మనం ఏం చెప్పాము? మనము సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత చెప్పాము? a plus b ఎంత? 90 అని చెప్పాము కాంప్లిమెంటరీలో. సో వాడు ఏమి ఇచ్చాడు మనకి? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ 2x minus 7 degrees ప్లస్ x plus 4 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ టు మనకి 90కి ఈక్వల్ చేయాలి. సో రెండు యాంగిల్స్ ఇచ్చే మనకి ఎంత ఇచ్చాడు? 2x minus 7 degrees అండ్ ఆల్సో x plus 4 degrees. ఓకేనా? సో చూద్దాం. మనకి 2x minus 7 ప్లస్ x plus 4 ఈక్వల్ టు 90. ఓకేనా? సో మనకి ఇది 3x అవుతుంది. సో మనకి -3. ఓకేనా? చూడండి ఈక్వల్ టు 90. సో మనకి 3x ఈక్వల్ టు 93 అవుతుంది. ఎందుకంటే మనకి -3 వెళ్తే +3 అవుతుంది. సో x ఈక్వల్ టు 93/3. ఎందుకంటే ఇక్కడ 3 మల్టిప్లికేషన్ చేస్తుంది. ఇది వస్తే మనకి ఈక్వల్కి డివైడ్ అవుతుంది. సో 3 1s are 3 31s are ఎంత? సో ఎంత చెప్పండి యాంగిల్? x వాల్యూ ఎంత? 31. ఓకేనా? ఎంత? 31 degrees. సో మనకి ఈ విధంగా అడుగుతున్నమాట. ద మెజర్ ఆఫ్ ద టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 2x minus 7 degrees అండ్ ఆల్సో x plus 4 degrees. అయితే ఫైండ్ ద x వాల్యూ అంటే మనము ఈ రెండు కలిపి 90కి ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? చేసుకుంటే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఓకే అర్థమైందా? ఇది చూడండి 2x minus 7 ప్లస్ x plus 4 ఈక్వల్ టు 90. సో మనకి ఏంటంటే మనం ఇక్కడ సమీకరణం చేసుకుంటే మనకు పోతే మనకి x వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? చూసుకోండి. నెక్స్ట్ ఓకే అర్థమైన వరకు ఓకేనా? నెక్స్ట్
మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడ్ చూద్దాం. ద మెజర్ ఆఫ్ ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 3x plus 15 degrees and 2x plus 15 degrees. అయితే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. చూడండి, సేమ్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏం చెప్పామో సప్లిమెంటరీ యాంగిల్స్ కూడా అదే విధంగా లెక్క కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఏం చూద్దాం. ఏమన్నాడు? ద మెజర్ ఆఫ్ ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 3x plus 15 degrees అండ్ ఆల్సో 2x plus 15 degrees. అయితే ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు దాంట్లో మనకి ఏంటి, ఇప్పుడు సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత 180 ఏనా? సో మనకి వాడు ఏ ఇచ్చాడు యాంగిల్స్ చెప్పండి. సో 3x plus 15 degrees ప్లస్ 2x plus 15. ఓకేనా, సో మనకి ఎంత 180 degrees ఈక్వల్ చేయాలి. ఓకేనా, చూడండి మనకేమని చెప్పండి. ఈ విధంగా మనకి ఏంటంటే చేసుకుంటే మనకి 3x plus 15 plus 2x plus 15 ఈక్వల్ టు 180. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకి 3x 2x ఎంత అవుతుంది? 5x అవుతుంది. ఓకేనా, ప్లస్ 15 ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో మనకి ఈక్వల్ టు 180. ఓకేనా, 5x ఈక్వల్ టు 180 మైనస్ 30, 5x ఈక్వల్ టు 150 అవుతుంది. సో మనకి ఏం కావాలన్నాడు? వాడు ఎక్స్ వాల్యూ అన్నాడు, ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అన్నాడు. సో ఎక్స్ ఈక్వల్ టు 150/5. ఓకేనా, 5 1 జా 5 30 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 30. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. ద మెజర్ ఆఫ్ ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 3x plus 15 degrees అండ్ ఆల్సో 2x plus 15 degrees. ఫైండ్ ద ఎక్స్ వాల్యూ అంటే మనము సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ 180 కాబట్టి మనకి ఆల్రెడీ 2 యాంగిల్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3x plus 15 అండ్ 2x plus 15 ఇచ్చాడు. సో మనం ఈ విధంగా 180కి ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. చూడండి ఒక ప్రాబ్లం. ఓకేనా, చూడండి అర్థం చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే లెక్క అడుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద measure of an angle which is 36 degrees more than complement. most important problem. ఏమన్నాడు? ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ 36 degrees మోర్ దెన్ కంప్లీట్ అనమాట. ఓకేనా, మనకేం కావాలి? ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ కావాలి. చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వెలిగిస్తే ఫస్ట్ అంటే మనం ఏమన్నాము? సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఎంత? 90 అన్నాము. సో మనకి లెట్ ద మెజర్ ఆఫ్ ద గివెన్ యాంగిల్ be x degrees. So then the measure of the complement 90 minus x degrees. ఓకేనా, చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకేంటంటే మోర్ దెన్ ఎంత? 36
కాంప్లిమెంట్ అన్నాడు. ఓకేనా, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లెట్ ద మెజర్ ఆఫ్ ద గివెన్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ ఎంత అవుతుంది, 90 - x అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి చూడండి x డిగ్రీస్, ఇది 90 - x డిగ్రీస్. ఓకేనా, ఎంత అన్నాడు మోర్ అంటే 36 డిగ్రీస్ ఎంత, ఓకే 36 అన్నాడు. సో మనకి x ఈక్వల్ టు 90 - x ప్లస్ 36. సో x వస్తే ఏమవుతుంది, x ప్లస్ x ఈక్వల్ టు 90 ప్లస్ 36. సో 2x ఈక్వల్ టు 126 అవుతుంది. సో x ఈక్వల్ టు 126/2. సో 63 అవుతుంది. సో ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ ఎంత, ద మెజర్ ఆఫ్ ద యాంగిల్ 63 అవుతుంది. ఎంత, 63 డిగ్రీస్. మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి అమ్మా, ఏమన్నాడు, ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ 30-60 మోర్ దెన్ కాంప్లిమెంట్ అన్నాడు. అంటే మనకి లెట్ ద గివెన్ బి యాంగిల్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 - x అవుతుంది. అయితే మనకి ఎంత అన్నాడు, ఎంత మోర్ అన్నాడు, 36 అనేది ఎక్కువ అన్నాడు. సో మనకి ప్లస్ 36. ఓకేనా, సో ఎక్స్ వస్తే ఏమవుతుంది, 2x అవుతుంది. 2x ఈక్వల్ టు 126. సో x ఈక్వల్ టు 126/2. ఓకేనా, సో x వచ్చింది, x వాల్యూ 63 వచ్చింది. మనకు కావాల్సింది ఫైండ్ ద మెజర్ ఆఫ్ ద గివెన్ యాంగిల్ కావాలి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. లేదు సార్ ఎంత ఇది కష్టంగా ఉంది సార్ అంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అంటే చూడండి, మనకి చిన్న సింపుల్ వే చెప్తుంది, చూద్దాం. సో మనకి దీనికి చూడండి సెకండ్ మెథడ్ ఏంటి సార్ చూద్దాం. మనకి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత, కాంప్లిమెంటరీలో 90 అనా, 90 డిగ్రీస్. ఇప్పుడు దీనికి ఎంత మోర్ అని చెప్పాడు, ఎంత 36 ప్లస్ 36 ఎంత అయింది, 126 అయ్యింది. సో మనకి దీనికి బయట చేస్తే మన ఆన్సర్ వస్తుంది, ఎంత వచ్చింది, 63 డిగ్రీస్. మనకి ఈ విధంగా చాలా ఈజీ అన్నమాట ఈ మెథడ్ అనేది. చూసుకోండి, మనకి ఎంత మోర్ అన్నా లెస్ అన్నా 90 మోర్ అంటే 90 ప్లస్ చేస్తారు, బయట చేస్తారు వచ్చింది దానికి. 90కి లెస్ అంటే 90 - దాన్ని తీసేస్తారు, బయట చేస్తారు. ఓకేనా, ఈ విధంగా మనకి ఎంత పెద్ద ఇచ్చుకుని మనం ఏంటంటే ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సో మనకి ఏంటంటే టైం సేవింగ్ అవ్వాలంటే సో మనం ఆ వాడు మోర్ అంటే 90కి ఇక్కడ ఏమన్నాడు 36 డిగ్రీస్ మోర్ అన్నాడు, ఒక్కోసారి 50 అన్నాడు. ఓకేనా, మనకి ఏమైనా మనకు సంబంధం లేదు. 90కి మోర్ అంటే కలుపుకుంటారు, లెస్ అంటే తీసివేసుకుంటారు. ఓకేనా, అదేవిధంగా ఒకవేళ 90 లెస్ 36 డిగ్రీస్ లెస్ అని అనుకోండి, 90 - 36 ఈక్వల్ ఎంత, 54/2, 27 డిగ్రీస్. ఓకేనా, చూడండి ఇక్కడ మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ వేసాము. ఒకవేళ లెస్ అంటే ఏం చేస్తామంటే మైనస్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనకు లెక్కలో మైనస్ అంటే ఇక్కడ మైనస్ వస్తుంది దాని ప్రకారం ఇది, కానీ మనకి ఏమన్నా మోర్ కాబట్టి ప్లస్. ఓకేనా, చూసుకోండి ఇక్కడ ఏంటంటే మోర్ అంటే ప్లస్ అని అర్థం, లెస్ అంటే మైనస్ అని అర్థం. ఓకేనా, అందరికి అర్థమైంది ఇది. చూడండి మరి చెప్తాను. ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ 36 డిగ్రీస్ మోర్ దెన్ కాంప్లిమెంట్ అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ కావాల్సింది ఏంటంటే లెట్ ద గివెన్ యాంగిల్ బి ఎక్స్ అనుకుంటే దాని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఎంత అవుతుంది, 90 - x అవుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు ఏమన్నాడు మనకి, సో x డిగ్రీస్ ఈక్వల్ టు 90 - x ప్లస్ మోర్ దెన్ ఎంత 36. సో ఈ విధంగా చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సో నాకు ఇది కష్టంగా ఉందంటే మనకి ఏమన్నా మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనకి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత చెప్పాము, 90 అని చెప్పాము. సో 90కి ఎంత అన్నాడు మోరు, 36 అన్నాడు. సో 90 + 36 ఈక్వల్ టు 126 అయ్యింది. సో ఏం చెప్పాము, బై 2 చేయని చెప్పాము. సో ఎంత వచ్చింది, 63 వచ్చింది. అదేవిధంగా ఒక్కోసారి 36 డిగ్రీస్ లెస్ దెన్ అంటాడు, అంటే ఏం చేయాలి, ఏం లేదు, 90 - 36 ఈక్వల్ టు 54 బై 2 చేయండి, 27 డిగ్రీస్. ఓకేనా, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చూసుకోండి. ఓకేనా, ఇది అందరికి అర్థమైందా, చూసుకోండి ఒకసారి. మనకి ఏంటంటే టఫ్గా వెళ్తే మనకి అంటే ఇవ్వచ్చు ఛాన్స్ ఉంది, ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీని మీద, ఇంకా టఫ్గా ఉన్నాయి, చూసుకుందాం, చేద్దాం. సరేనా, చూసుకుని వస్తాం అందరూ. రైట్, నెక్స్ట్ చూద్దాం.
చూద్దాం. విచ్ ఈజ్ (32 degrees less than) submit. Find the measure of an angle which is 32 degrees less than submit అన్నాడు. చూద్దాం. సేమ్ let the measure of given angle be x degrees. So then supplementary angle 180 minus x degrees. సో మనకి దీని ప్రకారం ఏం చేయవచ్చు? సో x ఈక్వల్ టు 180 minus x degrees minus 32. ఓకేనా? సో మనకి చూస్తే ఏమవుతుంది? x degrees ఈక్వల్ టు 180 minus x minus 32. సో 2x ఈక్వల్ టు ఎంత చెప్పండి తీసివేస్తే ఎంత? సో 148. ఓకేనా? 148/2. సో మనకి ఎంత వచ్చింది? 74 వచ్చింది. ఎంత వచ్చింది? 74. ఫైండ్ ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ విచ్ ఈజ్ 32 degrees లెస్ దెన్ సబ్మెంట్ అంటే ఫస్ట్ ఏమనుకుంటారంటే లెట్ ద మెజర్ ఆఫ్ ద గివెన్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే దాని యొక్క సబ్మెంట్ యాంగిల్ అనేది 180 minus x అవుతుంది. అయితే మనకి ఏమన్నాడు? లెస్ దెన్ అన్నాడు. ఎంత లెస్ దెన్? -32 లెస్ దెన్. కాబట్టి సో మనకి ఈ విధంగా చేయొచ్చు. సో ఎక్స్ వేర్ కింద వచ్చి మనకి 74 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనము ఇందుకు ప్రాసెస్ చెప్పాము, షార్ట్ కట్లో సింపుల్గా చెప్పాము, ఒక 2 లైన్లు చెప్పాము. ఏంటి చూద్దాం. ఏంటి సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 సో మాకు అది రాయట్లేదు. 180 కదా. సో మనకి ఎంత లెస్ అన్నాడు? -32 లెస్ దెన్ 32 ఎంత అవుతుంది? 148 అవుతుంది. 148 బై ఏం చెప్పాము? 2 చెప్పాము. సో ఎంత వచ్చింది? 74 వచ్చిందా? సరిపోయింది మనకి ఇది. చూడండి మనము చూడండి 180 minus 32 148/2. ఓకేనా? 2 1 జా 274 జా. ఓకేనా? చూడండి సో మనం ఏంటంటే ఈరోజు కొన్ని లెక్కలు తెలుసుకున్నాం అన్నమాట. ఏంటంటే మనము సో అంటే సమ్ ఆఫ్ టూ రేషియో ఇస్తే ఏ విధంగా, అదేవిధంగా ఒక యాంగిల్ ఇచ్చి దానికి కాంప్లిమెంట్ కావాలంటే ఏ విధంగా, అదేవిధంగా 2 యాంగిల్స్ ఇచ్చి ఫైండ్ ద ఎక్స్ వాల్యూ కావాలంటే ఏ విధంగా, అదేవిధంగా మనకి ఏంటంటే ఫైండ్ ద మెజర్ ఆఫ్ 2/3 of 90 అని చెప్పాము. సో ఒకే విధంగా అండ్ ఆల్సో లాస్ట్ టైం అని చెప్పాము మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ చెప్పాము. సో ఈ విధంగా దీని మీద లెక్కలు అడిగాడనమాట. మనకి రాబోయే క్లాస్లో మనకి ఏంటంటే దీని మీద ఇంకా డెప్త్ చెప్పుకుందాం. ఓకేనా?